హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజన్ మీడియా. ఇవాళ వీడియో వచ్చేసి అయితే మనమైతే చెప్పినా కదా నేను కొత్త ఇల్లు అయితే కట్టబోతున్నామని. అదైతే ఏడు దాకా వచ్చింది, ఏంటి పనులు అని అయితే మీకు అయితే చూపెడతా పోతున్నా, చూడండి ఓకేనా. నేనైతే వాళ్ళు సుతారులు వచ్చి అయితే నిన్న కొన్ని పనులు అయితే వేసిరా, అంటే చుట్టుపక్క గోడ కట్టడం, ఇంకా పిల్లర్ పోసిళ్ళు, ఇక్కడ మెట్లు అయితే కట్టడం, ఇవైతే వేసిళ్ళు. అవైతే ఇప్పుడైతే మీకు అయితే పెడతా చూడండి ఓకేనా గాయస్. ఇగో ఇవే గాయస్ ఆ మెట్లు. నిన్న వచ్చి ఇగో ఈ సలాక్ అయితే పెట్టి దాని ప్లేట్లు అయితే పెట్టిళ్ళు, దాని కింద పెట్టిన తర్వాత ఇగో ఇక్కడ ఇవైతే పెట్టిళ్ళు. నిన్న వాళ్ళు వీళ్ళ సిమెంట్ అయితే పోసిళ్ళు. ఇవాళ వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మెట్లు అయితే కడతారు కావచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా వాళ్ళు వస్తారు కావచ్చు, వాళ్ళని కూడా ఒక వీడియోని అయితే ఇద్దాం వాళ్ళు పని చేసేటప్పుడు. ఇక్కడ ప్లేట్లు పెట్టి సలాక్ కూడా పెట్టిళ్ళు, మళ్ళీ ఇలా వచ్చి మెట్లు కడతారు కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడైతే దాని లోపలనైతే సిమెంట్ అయితే పోసిళ్ళు, అదైతే చూపెడతా ఓకే గాయస్. దాండి ఇదే గాయస్, నిన్నైతే వాళ్ళు వచ్చి అయితే ఇలా సిమెంట్ అయితే పోసిళ్ళు. ఇల్లుని ఇంకా వేరే దాంట్లో కూడా అయితే పోసిళ్ళు సిమెంట్, అది కూడా చూపెడతా చూడండి ఓకేనా. మీరు ఆ మెట్ల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలాగనైతే ఉంది. ఇప్పుడు సిమెంట్ అయితే దాని పక్క పొంటే ఇళ్ళనైతే పోసిళ్ళు సిమెంట్, అది కనబడుతుంది చూసుకో, అదే సిమెంట్ ఓకేనా గైస్. ఇక్కడ మెట్లు అయితే చూపెట్టినాయి కదా గైస్. ఇవాళ నిన్ననైతే ఆ పని చేసిళ్ళు, ఇవాళ వచ్చి మొత్తం కంప్లీట్ చేస్తారు కావచ్చు నాకు తెలిసి. ఇంకా ఈ పిల్లర్స్ అయితే పెడతా ఓకేనా గైస్. ఇగో గైస్, పిల్లర్స్ అయితే అన్ని అయితే ఆల్మోస్ట్ అయితే కట్టిళ్ళు. వీటికైతే మనం గోనె సంచులు కట్టి అయితే రోజైతే వాటర్ అయితే పోస్తున్నాం చూసుకోండి. పిల్లర్స్ అన్ని అయితే కట్టిళ్ళు, ఇంకా ఇటు కూడా ఉన్నాయి, ఇది ఒక్క పిల్లర్, ఇంకా ఇది నేను ఇక్కడ ఉన్న పిల్లర్ కాడ ఇంకా ఆ పిల్లర్ కూడా ఉన్నది. ఇంకా ఈ పిల్లర్స్ అయితే కట్టి వీటికైతే రోజు అయితే వాటర్ పట్టమన్నారు. ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఇవి మెట్లు కట్టిన తర్వాతకి ఇలా దుబ్బ ఇట్లా పోస్తారు కావచ్చు గైస్, నాకు తెలిసినంత వరకు అయితే ఓకేనా. పిల్లర్స్ కట్టిన తర్వాతకి అయితే ఇగో ఈ బేస్మెంట్ కూడా పోసిళ్ళు గైస్. ఇక్కడ ఇది కనబడుతుంది కావచ్చు మీకు అయితే, ఆ బేస్మెంట్ కూడా అయితే పోసిళ్ళు. అంటే 4 రూమ్లకు 4 రూమ్స్కి అయితే పోసిళ్ళు. పోసిన తర్వాతకి వాళ్ళు ఇలా కొంచెం రాళ్ళు ఇంకా దుబ్బ అవి కూడా పోయమన్నారు. మేమైతే పోసినాం, ఇక ఇలా రాళ్ళు పోసినాం పెద్ద పెద్దవి. ఇక్కడ మళ్ళా ఇక్కడ చిన్న రాళ్ళు పోసినాం, వాళ్ళ కూడా రాళ్ళు పోసినాం, మీకు కనబడుతుంది కావచ్చు. నెక్స్ట్ ఇక ఇల్లు కూడా రాళ్ళు అయితే పోసినాం. ఇంకో బేస్మెంట్ ఇదే గైస్, దీనికి కూడా రోజు అయితే వాటర్ అయితే పట్టమన్నారు వాళ్ళు. ప్రతిదానికి వాటర్ అయితే పట్టాలన్నట్టు గైస్ ఓకేనా. ఇప్పుడైతే రూమ్స్ అయితే చూపెడతాను, ఎక్కడ బెడ్రూమ్, ఎక్కడ హాలు అంటే కిచెన్, ఇవన్నీ అయితే ఎక్కడెక్కడ ఉంటాయి అయితే చూపెడతాను ఓకేనా గైస్. చూడండి ఓకేనా గైస్, ఇప్పుడైతే చూపెడతాను చూడండి రూమ్స్. ఇది వచ్చేసి ఇక్కడ చుట్టంగా బేస్మెంట్ ఉన్నదిగా, ఇదైతే బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. నెక్స్ట్ ఇదొక బెడ్రూమ్, ఇక ఇది కూడా బెడ్రూమ్ ఓకేనా గైస్, అంటే 2 బెడ్రూమ్లు, ఇది కూడా బెడ్రూమ్. నెక్స్ట్ ఇది కిచెన్ ఓకేనా గైస్. కిచెను ఇది మళ్ళీ నార్మల్గా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అంటే మేము అనుకుంటున్నాం కదా ఇక్కడ బెడ్రూమ్ ఇల్లు వేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మా వాళ్ళు ఏమంటారో తెలియదు. అక్కడ అటు పక్కన అయితే దాని అంటారు దేవుని రూమ్ అయితే వచ్చేటట్టు అయితే చూడమంటున్నాం, తెలియదు ఇక ఎట్లా చేస్తారో, మొత్తం కట్టిన తర్వాత అయితే చూద్దాం. ఇదైతే కిచెన్ గైస్, ఇదైతే నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చే వారికి ఇదైతే హాల్ గైస్, ఇది హాల్. ఇక్కడ ఇగో ఇది హాల్, ఇటు పక్కన అయితే హాల్ వస్తుంది, ఇక్కడ సోఫాలు అవి ఉంటాయి ఓకేనా గైస్. ఇది మన మ్యాటరు. నెక్స్ట్ అయితే ఇంకా సుతారోళ్ళు సుతారోళ్ళు వస్తారు కావచ్చు. వచ్చిన తర్వాతకి నేను చెప్పాను కదా అక్కడ మెట్లు పోస్తారని, ఆ మెట్లు అయితే పోస్తారు. ఇంకానైతే మనం ఇసుక కంకెర ఇవన్నీ అయితే తెచ్చినాం, అవి కూడా అయితే ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి గైస్ ఓకేనా. చూస్తున్నారు గైస్, ఇగో ఇక్కడ ఇసుక, ఇంకా ఇది ఇసుకనే, మళ్ళీ ఈడ కూడా ఇసుకనే ఉన్నది. తర్వాతకి మళ్ళా ఈడ కంకెర, ఇదో 2 ట్రిప్పుల ఇసుక, మళ్ళీ ఆడ 2 ట్రిప్పులు ఇసుకున్నది, మళ్ళీ ఈడ 3 ట్రిప్పుల కంకెర ఉన్నది. చూసారా గైస్, దీంతోనైతే మనం పని ఇంకా కావాలన్నట్టు ఇసుక ఓకేనా. గాయస్ మీకైతే కాంపౌండ్ గోడని అయితే చూపించలే, కాంపౌండ్ గోడని అయితే ఇప్పుడైతే చూపెడతాను చూడండి ఓకేనా గాయస్. గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కాంపౌండ్ గోడ ఇదే. కాంపౌండ్ గోడ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మన హౌస్ చుట్టరంగా గోడ ఉంటుంది చూసుకో, అంటే మన అదే ఇల్లు చుట్టరంగా
గోడ కడతారు చూసుకో దాన్నే కాంపౌండ్ అంటారు. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నది ఇదే అది బ్యాక్ సైడ్ ఇటుపక్క కూడా కట్టినాం కాంపౌండ్ కూడా అంటే హౌస్ చుట్టంగానైతే కాంపౌండ్ కూడా అయితే కట్టినాం. ఇంకా అటుపక్క కూడా ఉన్నది మీకు చూపెడుతున్నా చూడండి అటుపక్క కూడా ఉన్నది. ఓకేనా గైస్ ఇదే కాంపౌండ్. వీడియోని అయితే చూసిల్లు కదా గైస్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంతే గైస్. మళ్ళీ రేపు ఇంకో పార్ట్ 2 వీడియోని అయితే అప్లోడ్ చేస్తా గైస్. రేపు అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా పార్ట్ 2 వీడియో. తప్పకుండా చూడండి. మరిన్ని న్యూస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఓకే గైస్, బాయ్ గైస్.